నమస్కారం అండి. మన కాలేజ్ రోజులు గుర్తున్నాయా? ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. కానీ మన శ్రీనుగాడి లోకం మాత్రం కొంచెం డిఫరెంట్. అదేంటోనండి, వీడికి తప్ప ఈ ప్రపంచంలో ఉన్న యతవలందరికీ అమ్మాయిలు పడిపోతున్నారని వాడి ఫీలింగ్. పాపం, ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంది. మరి అలాంటి మన శ్రీను ఎలా అయినా ఒక అమ్మాయిని పడేయడానికి తన ఫ్రెండ్ ఉదయ్తో కలిసి చేసే ఈ ఆపరేషన్ చుడీదార్ ఏంటో తెలుసుకుందాం. వినండి మరి. రే సీనుగా, క్యాఫెటేరియాలో కాఫీ తాగుతూ చిల్ అవ్వాలి కానీ ఐన్స్టైన్ రేంజ్లో ఆలోచిస్తున్నావేంట్రా? ఏంటి సంగతి? ఏం లేదురా, మన కాలేజ్లో ఆల్మోస్ట్ ఎదవాళ్ళందరికీ అమ్మాయిలు పడ్డారు, నీతో సహా. కానీ నాకేంట్రా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు. సింపుల్ రా, మా గురించి వాళ్ళకు క్లారిటీ రాలేదు, నీ విషయంలో వచ్చింది. ఏమని? యదవని కొడతాను. మరి లేకపోతే ఏంట్రా, జస్ట్ ఒక అమ్మాయి పడకపోతే ఇంత బిల్డప్పా? బిల్డప్ కాదురా, ఫ్రస్ట్రేషన్. అసలు ఒక అమ్మాయికి నచ్చాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓసి, అంతేనా నీ ప్రాబ్లం? దానికి ఎందుకురా ఇంత ఫ్రస్ట్రేషన్? నేనున్నాగా. చా అంతొద్దు రోయ్, ముందు ఏం చేయాలో అది చెప్పు. ఒక అమ్మాయికి నచ్చాలి అంటే అంటే ఆమెకు నచ్చే పనులు చేయాలి. ఇదొక ఐడియా, మళ్ళీ దీనికి నేను ఉన్నా కదా అని ఎదవ బిల్డప్. నచ్చాకేముంది, మనం ఆడింది ఆట, పాడింది పాట. రేయ్, నేను సలహా అడిగా, సొల్లు చెప్పమల్లా. అయినా నిన్ను అడిగాను చూడు. సరే సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. రేయ్, అటు చూడు. ఏటబ్బా? అర్రే, భలే ఉందిరా. అబ్బా, ఏముందిరా? నువ్వే ఎవరు అటు చూడమన్నావు? రే, నేను చూడమన్నా కానీ ఏం చూడాలో చెప్పానా? సర్లే, ఇంతకీ ఏం చూపిద్దాం అనుకున్నారు సార్? ఆ కార్నర్ టేబుల్ దగ్గర అటువైపుగా తిరిగి ఒక అమ్మాయి కూర్చుని చూడు, చూడిదార్ వేసుకుని, బ్లూ చున్నీ. బ్లూ చున్నీయా? ఎవరబ్బా? ఆ లూజా? అదే ఆ లూజ్ హెయిర్ అని బొంగు. ఇంకా తనతో మాట్లాడడం లేదు, అప్పుడే తూమెర లవర్ అనే రేంజ్లో ఫీల్ అవుతున్నాడు. ఏంట్రా నసుగుతున్నావు? భలే అర్థం చేసుకుంటావా నువ్వు? పీకే ఫేస్ కనిపించిందా? రేయ్, అటువైపు తిరుగుంటే ఫేస్ ఎలా కనబడుతుందిరా? అంటే జస్ట్ బ్యాక్ నుంచి చూసే వీణ వాయించేస్తున్నావు అనమాట. రేయ్, ఎలా అయినా అమ్మాయిని కలవాలిరా, తనతో మాట్లాడాలి, రిలేషన్ సెట్ చేసుకోవాలి. ఇదంతా జరగాలంటే ఈ క్షణం నుంచే ఆపరేషన్ చుడీదార్ మొదలెట్టాలి. ఈడ మోడీ ఆపరేషన్ చుడీదార్ అంట. బాబు కమాండరు, నీ ఆపరేషన్లో ఫస్ట్ స్టెప్ ఏంటో? అదే ఆలోచిస్తున్నారా? సరిపోయింది. అసలే నేను అమ్మాయిల్ని డీల్ చేసే మ్యాటర్లో వీక్. అందుకే ఈ తెలివైన వాడి తెలివి వాడుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తావు అంటే, తను కూర్చున్న నెక్స్ట్ టేబుల్లో నువ్వు ఇటు ఫేస్ చేసి కూర్చో, బ్యాక్స్ ఆపోజిట్లో ఉండాలి. ఇదిగో ఈ పేపర్ ముక్క తీసుకొని దాని మీద మీరు ఈ చూడీదార్లో చాలా అందంగా ఉన్నారు, మీ లూజ్ హెయిర్ మీ అందాన్ని రెట్టింపు చేసింది అని రాసి తన టేబుల్ మీద పెట్టి తన వైపు చూడకుండా స్ట్రైట్గా వచ్చాయి. భలే ఉంది. వర్కౌట్ అవుతుందంటావా? నీ జిమ్ వర్కౌట్లా కాదు, నా ప్లాన్ 100% వర్కౌట్ అవుతుంది. సరే, ఏదైనా తేడా వచ్చిందో అదే జిమ్లో డంబుల్ తీసుకుని నీ ఆపే కంప్లీట్ చేయకు. నేను చెప్తున్నాగా, పక్కా వర్కౌట్ అవుతుంది. నువ్వు లేట్ చేయకుండా పని కానీ ఫస్ట్. సరే రే సీనుగా, ప్రేమ కావ్యం రాసేయి. ఏం రాద్దాం? మీరు ఈ చూడీదార్లో చాలా అందంగా ఉన్నారు, మీ లూజే మీ అందాన్ని రెట్టింపు చేసింది. అది సూపర్. ఎలాగైనా ఇప్పుడు ఈ పేపర్స్ అన్న టేబుల్ మీద పెట్టాలి. ఎవరు చూడట్లే కదా, ఇదే మంచి ఛాన్స్. పెట్టేద్దాం. పెట్టేది. అలా పేపర్ టేబుల్ మీద పెట్టేసి వెళ్తుంటాడు శ్రీనుగాడు. హలో మిస్టర్, మిమ్మల్నే. హలో. అమ్మని దొరికేసామా? ఏం పర్లేదు, అటువైపు చూడకూడదు, జంపు. పిలిచిన పలకడేంటి? ఏదో రాసినట్టున్నాడే. మీరు ఈ చుడీదార్లో చాలా అందంగా ఉన్నారు, మీ లూజ్ హెయిర్ మీ అందాన్ని రెట్టింపు చేసింది. అబ్బో, గట్టిగానే ట్రై చేస్తున్నాడు. రే, ఎందుకంత కంగారు? రే, నేను పేపర్ తన టేబుల్ మీద పెట్టడం చూసేటట్టుందిరా. తను పిలుస్తోంది మిస్టర్ హలో అని నాకు వినిపించింది. నేను తన సైడ్ కూడా తిరగకుండా డైరెక్ట్గా వచ్చేసా. మనకు కావాల్సింది కూడా అదే కదా. అదేనా? ఏంట్రా నువ్వు అనేది? రే, తను నేను చూసింది వెనక నుంచి కాబట్టి నీ ఫేస్ తెలీదు, సో నువ్వని తెలిసే ఛాన్సే లేదు.
నేను అని తెలియని దానికి లెటర్ రాయడం ఎందుకురా నా బొంద. ఓ పని చేయరా, పోయి డైరెక్ట్గా చెప్పిరా అది రాసింది నేనే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఎగురుకుంటూ వచ్చేస్తాను. ఫేస్ చూడు. అన్నీ ఒకటే అటెంప్ట్లో అవ్వాలంటే ఎలా? రోజుకు ఒక రాయి వేద్దాం, ఫైనల్గా ఒక రాయి తగులుతుంది. దెబ్బ తగులుతుందేమోరా పాపం. పోయి ఆయింట్మెంట్ రాదులే. రాయి తగలడం అంటే ఫైనల్గా నీ అటెంప్ట్ సక్సెస్ అవుతుందని. అర్థమైంది. నీ తెలివిగా అమ్మాయి పడ్డట్టే. పడద్దు, తను ఎప్పుడు నిలబడే ఉండాలి. అవునా? నిలబెట్టుకో అయితే. రేయ్, ఈ రేంజ్ తెలివికి ఆపరేషన్ చుడిదార్ కాదు, కనీసం తన అపాయింట్మెంట్ కూడా నీకు దొరకదు. ఎలా బతుకుతాడో ఏంటో. సరే వస్తా మరి. రే నెక్స్ట్ ఏంటో చెప్పేసేళ్ళు. బాయ్. నెక్స్ట్ ఏం చెయ్యాలరా? మన శ్రీనుగాడు మొత్తానికి డేర్ చేసి ఓ కాగితం ముక్క అయితే పెట్టాడు. ఇప్పుడు రెండో రోజు ఏం చేస్తాడో చూద్దాం. చూద్దాం కాదురా రే, విందాం. మనోడు బాగా ఫాలో అయిపోతున్నాడు. అలాగే వినేద్దాం. అరే చూడిదార్ అమ్మాయి వచ్చేసింది ఆల్రెడీ. ఈ ఉదయగాడు ఎక్కడున్నాడో ఏంటో. కాల్ చేద్దాం. ఉదయ్గా ఫోన్ లిఫ్ట్ చేయి, ఫోన్ లిఫ్ట్ చేయి. రే ఉదయ్ ఎక్కడున్నావు? తను ఆల్రెడీ కెఫ్టేరియాలో ఉంది. అవునా? అయితే మన చాక్లెట్ ప్లాన్ ఫాలో అయిపో. అంతే అంటావా? సరే. వీడేదేదో చెప్తున్నాడు. ఏదన్నా తేడా కొట్టిందో ఆ అమ్మాయి సంగతి ఏమో కానీ నా ఫోటో ముందు మాత్రం డప్పులు మోగుతాయి. ఏదైతే అయింది. ఇవాళ ఈ డైరీ మిల్క్ చాక్లెట్ తనకి అందేలా చేయాల్సిందే. కానీ ఎలా? ఐడియా. కర్చీఫ్ ఫేస్కి కట్టేసుకుని వెళ్దాం. అప్పుడు చూసినా ప్రాబ్లం ఉండదు. కర్చీఫ్ 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 ఎక్కడుంది? ఎస్, దొరికింది. ఇదిగో నీ స్కార్ఫ్. అయినా ఇప్పుడెందుకు ముఖానికి స్కార్ఫ్ కట్టుకుంటున్నావు? నిన్నొకడు పేపర్ ముక్క ఇచ్చాడని చెప్పా కదే, ఇవాళ కూడా వస్తాడేమో అని ముందు జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ. అమ్మ తినమ్మ, ఇది కూడా స్కార్ఫ్ కట్టుకుంది. మీ డైరీ మిల్క్ చాక్లెట్ కింద పడిపోయింది, చూసుకున్నట్లేరు, తీసుకోండి. ఇది నాది కాదే. భలే వారే, ఇక్కడే పడి ఉంటే మీది కాదంటారేంటి? తీసుకోండి, నేను వెళ్తున్నా. హలో హలో, నేను ఆగనుగా. చెవిటి అదవా మళ్ళీ వెళ్ళిపోయాడు. నిజం చెప్పవే, ఇద్దరు కలిసి ప్రాంక్ చేస్తున్నారా? ప్రాంక్స్ ఏంటే, అసలు వాడెవడో కూడా నాకు తెలీదు. అబ్బా, మరి ఇద్దరు ఒకటేసారి ఫేస్ కవర్ చేసుకున్నారు. వాడెందుకు చేసుకున్నాడో నాకెలా తెలుస్తుంది? వాడికి కనిపించకూడదని నేను కవర్ చేసుకున్నా. సరిపోయారు. వాడికి కనిపించొద్దని నువ్వు, నీకు కనిపించొద్దని వాడు. అలీబాబా దొంగల్లాగా భలే ఉన్నారే. అయినా నిన్నే ఫ్లడ్ చేస్తున్నాడంటే గ్రేటే. వాడిదేం చూసావు? నేనేం చూడలేదే. ఛీ ఆపు, రేపిస్తా చూడు వాడికి. ఏంటి, చాక్లెటా? కాదు, నేనేంటో చూపిస్తా వాడికి. చూపించకూడదనే కదనే స్కార్ఫ్ కట్టుకున్నావు, మళ్ళీ చూపిస్తానేంటి? తల్లి నీకో దండం, సైలెంట్గా కూర్చో. ఇదంతా ఇలా ఉంటే మన ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్ లవ్ ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కుందామని ఫోన్ చేస్తాడు. ఇంతకీ మన కమాండర్ ఆపరేషన్ ఎంతవరకు అయిందో కనుక్కుందాం. బాబు కమాండర్, ఏమైంది నీ చాక్లెట్ ప్లాన్? చాక్లెట్ ప్లాన్ అయితే వర్కౌట్ అయింది కానీ తన ఫేస్ మాత్రం చూడడం అవ్వలేదురా. ఏం పాపం? ముఖానికి స్కార్ఫ్ కట్టుకుంది. తప్పు లేదు. అంటే నీ సేఫ్టీ ఎలా చూసుకున్నావో తన సేఫ్టీ కూడా అలానే చూసుకుంది. ఏంటి? మరి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి కదా. ఇది ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తున్నట్టు లేదు, తప్పు చేసి తప్పించుకుంటున్నట్టు ఉంది. ఏదైతే అది అయింది. రేపు డైరెక్ట్గా తనని ఫేస్ చేయడమే. అబ్బో, గురువు గారికి 2 రాళ్ళకి ధైర్యం వచ్చేసింది. ఫైనల్గా అది డే 3. మన కమాండర్ శ్రీను డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇవాళ ఆపరేషన్ చుడీదార్ సక్సెస్ అయ్యి ఫ్లాగ్ ఎగరేస్తాడా, లేక మిషన్ ఇంపాసిబుల్ అయ్యి బిస్కెట్ అవుతాడా తెలుసుకుందాం. రే సీను, ఇవాళ మాస్క్ లేదు, కర్చీఫ్ లేదు, డైరెక్ట్ అటాక్. సీను, నో టెన్షన్, గ్రాప్ హర్ అటెన్షన్. వా, ఏం రైమింగ్ అసలు, నువ్వు సూపర్. ఆల్ ద బెస్ట్ కమాండర్. ఇంతకీ గన్లో బుల్లెట్స్ ఉన్నాయా? బుల్లెట్స్ లేవు మామ, ప్యూర్ ఫీలింగ్స్. అబ్బా, ఆ డైలాగ్తోనే చచ్చిపోద్ది. ఓ అదిగో ఆ కార్నర్ టేబుల్లో కూర్చుంది నీ చుడిదార్ పాప. వెళ్ళి నీ మొహం చూపించు. ఇవాళ ఎలా అయినా సెట్ అయిపోవాలి. దేవుడా, నువ్వే చూసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. అబ్బా, ఇదేంటి ఇవాళ కూడా ముసుగులోనే ఉంది? ఇవాళ కూడా ఫేస్ చూపిదా? ఎక్స్పెక్ట్ చేసా సీను వస్తావని. హే, నేను సీను అని నీకు ముందే తెలుసా? తమరు పేపర్ ముక్క రాసినప్పుడే నాకు అర్థమైంది. ఓ, అంటే
నా హ్యాండ్ రైటింగ్ చూసి కనిపెట్టేశావా? హ్యాండ్ రైటింగ్ కాదు సార్, నువ్వు రాసింది మన కాలేజ్ క్యాంటీన్ బిల్ పేపర్ మీద. బ్యాక్ సైడ్ చూస్తే శ్రీనివాస్, రోల్ నెంబర్ 42, బ్యాలెన్స్ 150 రూపీస్ అని క్లియర్గా ఉంది. ఓకే, అందులో తప్పే ఉంది. ఈ డబ్బా అంతేగాని పేపర్ అడిగితే ఇది ఇచ్చేసి వచ్చాడు. ఈడు ఇడి తొక్కల ఇంకా నీ ఫేస్కి కర్చీఫ్ కట్టుకుని డైరీ మిల్క్ ఇచ్చావు చూడు. అంటే అక్కడ ఆ చాక్లెటే ఉంది, నువ్వేదో సర్ప్రైజ్ అవుతావని. సర్ప్రైజ్ కాదు సార్, కామెడీ. నువ్వు కర్చీఫ్ కట్టుకున్నావు కానీ నీ ఐడి కార్డ్ కాలర్కి తగిలించుకుని ఉన్నావు. సీను బీటెక్ 3rd ఇయర్ అని క్లియర్గా కనిపిస్తుంది. చిచ్చి, ఆపరేషన్ చూడిదారు మొత్తం కామెడీ అయిపోయిందిగా. అయినా నువ్వేంటి ఇంకా స్కార్ఫ్ పట్టుకునే ఉన్నావు? తీయొచ్చు కదా. తర్వాత తీస్తాలే కానీ ఇంతకీ ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నావు. చెప్పడానికే వచ్చాను, కానీ దానికన్నా ముందు ఒకటి అడగాలి. అడుగు. అడిగాక మళ్ళీ సిల్లిగా అనుకోకూడదు. ఏం అనుకోనులే, అడుగు. అడిగేస్తున్నా. ఎహే, ఎన్నిసార్లు చెప్తావు అదే డైలాగు? అడిగే. అంటే అదే నీ పేరేంటా అని. ఏంటి, నా పేరు కూడా తెలియకుండానే లైన్ వేయడానికి రెడీ అయిపోయావా? ప్రేమించాలంటే పేరు తెలియాలని రూల్ ఏముంది? చూడు, నాకు అమ్మాయిలతో మాట్లాడడం రాదు. లెటర్ రాసింది, చాక్లెట్ ఇచ్చింది, ఇవన్నీ నీ అటెన్షన్ గ్రాప్ చేద్దామని, నిన్ను ఇంప్రెస్ చేద్దామని. నీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఇంప్రెస్ అయ్యానో లేదో తెలియదు కానీ నువ్వు చాలా ఇన్నోసెంట్ అని మాత్రం అర్థమైంది. థ్యాంక్స్, ఏదో నీ అభిమానం. ఇంతకీ ఈరోజు గిఫ్ట్ ఏం తేలేదా? నీ లైఫ్ టైం గిఫ్ట్ నేనే అవ్వాలని ఇలా వచ్చా. నువ్వు ఓకే అంటే ఇంకా రచ్చే. సర్లే, ఈసారి చాక్లెట్ నేనిస్తా. నిజంగానా? హా. అంటే నా ప్రపోజల్ ఒప్పుకున్నట్టేనా? ముందు మీరు కూర్చోండి సార్, ఈ డైరీ మిల్క్ తీసుకోండి. నిన్నేమో చాక్లెట్ ఇస్తావా అంటే నన్నే తిట్టింది, ఇప్పుడేమో అదే ఇస్తా. అవును, ఇప్పుడే నా ముసుగు తీయొచ్చు కదా. తీస్తాను, కానీ తీసాక నువ్వు భయపడకూడదు. అంటే అంత బాగోవా? ఓయ్. సరే సరే సరే, భయపడంలే కానీ తీయి. వైషు, నువ్వా? వామ్మో, వైషునా? ఏంటి సార్, ప్రిన్సిపల్ కూతురంటే అంత భయమా? నాకేం సంబంధం లేదు. జంపు. చూశారుగా, మన శ్రీనుకి ఆపరేషన్ చుడీదార్తో సక్సెస్ దొరికింది, కానీ సైడ్ ఎఫెక్ట్ గా ప్రిన్సిపాల్ అనే హెడ్ఏక్ కూడా తగిలింది. ప్లాన్ బిస్కెట్ అయిన శ్రీను ఇన్నోసెన్స్ తో వైషు మనసు మాత్రం గెలిచేశాడు. శ్రీను ప్రిన్సిపల్ ఆఫీస్లో ఉంటాడా లేక వైషుతో క్యాంటీన్లో ఉంటాడా అనేది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాం. ఎంతో కొంత నవ్వుకొని ఇంకొంచెం ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వచ్చే వారం సండే ఫండేలో కలుద్దాం.